మన దేశంలో వివాహానికి దాంపత్య బంధానికి ఎంతో విలువ ఉంది. నిండు నూరేళ్లు హాయిగా జీవించాలని పెద్దలు దీవిస్తారు. కానీ నూరేళ్ల దాంపత్య జీవితం ముచ్చటగా 3 నాళ్ళు కూడా సాగట్లేదు. సంసార నావను మధ్యలోనే వదిలేస్తున్నారు. కొందరైతే మొదట్లోనే గుడ్ బై చెప్పేస్తున్నారు. మరికొందరు ప్రాణాలు తీసేస్తున్నారు. చిన్న చిన్న కలహాలతోనే సంసార జీవితాలు ఛిద్రం అవుతున్నాయి. ఓ మధ్యతరగతి కుటుంబంలో జరిగిన యథార్థ గాథే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. పెళ్లి చేసుకుంటే సరిపోదు, అర్ధాంగికి జీవితాంతం తోడు నీడగా ఉన్నవాడే అసలైన భర్త. ఆమె కష్ట నష్టాల్ని భరిస్తూ అండగా ఉన్నప్పుడే ఆ కాపురం చల్లగా ఉంటుంది. ఆలుమగల మధ్య మరో మగాడు ప్రవేశిస్తే కొంప ములిగినట్లే. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అందుకు కారణం ఎవరు? మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం మణికొండకు చెందిన బాబు భాగ్యమ్మకు పెళ్లైంది. పని కోసం కోయనగర్ వలసొచ్చారు. ఇక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. మొదట్లో వీళ్ల కాపురం సాఫీగా సాగేది. 2 పిల్లలతో చిన్న కుటుంబం, చింతలేని కుటుంబంలా ఉండేవాళ్లు. పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఖర్చులు ఎక్కువడంతో కుటుంబాన్ని పోషించడం బాబుకు కష్టమైందే. అతడు పెద్దగా చదువుకోలేదు. ఎక్కడికి వెళ్లినా, ఎవరిని పని అడిగినా కనీసం 10th క్లాస్ అయినా చదివుండాలనే వాళ్ళంతా. కూలి పని కోసం బాబు రోజుల తరబడి ఊరంతా తిరిగేవాడు. మండు టెండల్లో వెతికినా కాళ్లకుండే చెప్పులు అరిగిపోయేవే కాని పని మాత్రం దొరికేది కాదు. ఏ భర్తైనా 4 రాళ్లు సంపాదిస్తేనే ఇంట బయట గౌరవ మర్యాదలుంటాయి. ఎప్పుడైతే బాబు పనిలేక నిరుద్యోగిలా మారాడో అప్పటినుంచి వీళ్ల కాపురంలో కలతలు మొదలయ్యాయి. డబ్బు లేదు కదా అని కష్టాలు వదిలేయవు కదా. పిల్లల చదువుల కోసం, ఇతరత్ర అవసరాల కోసం ఏ రోజుకారోజు జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి వచ్చిందే. ఎక్కడో ఓ చోట ఏదో ఓ పని చేయమని కోరేది భాగ్యమ్మ. ఏ పని దొరకట్లేదని చెప్పేవాడు బాబు. ఇదే విషయమై రోజు ఇద్దరు వాదులాడుకునేవాళ్లు. ఇంట్లో ప్రశాంతత లేకపోవడంతో ఇంటికెళ్లాలంటేనే ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు బాబు. ఆ సమయంలో వీళ్ల సంసారంలో మరో పిడుగు పడింది. బాబు మద్యానికి బానిసయ్యాడు. కుటుంబాన్ని పోషించలేకపోతున్నానన్న ఆలోచనే అతన్ని మద్యానికి దగ్గర చేసింది. చుట్టుపక్కల మందుబాబులతో కలిసి మద్యం తాగి ఇంటికొచ్చేవాడు. భర్తలో వచ్చిన ఈ మార్పుతో తీవ్ర కలత చెందింది భాగ్యమ్మ. అసలే పూట గడవడం కష్టంగా ఉంటే నువ్వు తాగడానికి డబ్బెక్కడదని ప్రశ్నించేది. అప్పుడు తెలిసిందో నిజం. ఊరంతా అప్పులు చేసి ఆ డబ్బును తాగుడుకి తగలేస్తున్నట్లు అర్థమైంది. కుటుంబ భారమంతా తనపై పడడంతో భాగ్యమ్మ కన్నీళ్లు పెట్టుకునేది. భర్తను తిరిగి మామూలోని చెయ్యాలని భాగ్యమ్మ ఎంతగానో ప్రయత్నించింది. మద్యం తాగొద్దని కాళ్లా వేళా పడింది. ఆమె ఎంత చెప్పినా అతని బుర్రకెక్కలేదు. పైగా తాగొచ్చి ఆమెను తిట్టేవాడు, కొట్టేవాడు. ఏళ్లు గడిచే కొద్దీ వీళ్ల సంసారం కలహాల కాపురంలా తయారైంది. భారంగా మారిన భర్తను ఏ భార్యైనా ఎన్నాళ్ళు భరిస్తుంది? ఏదో ఒకరోజు తన దారి తాను చూసుకుంటుంది. ఇక్కడ అదే జరిగింది. బాబుతో పడలేకపోయిన భాగ్యమ్మ అతన్ని వదిలి వెళ్లిపోయింది. పెళ్లైన 6 ఏళ్ల తర్వాత బాబును వదిలేయాలని నిర్ణయించుకుంది భాగ్యమ్మ. తాగుడు మానేస్తేనే నీతో కలిసుంటా, లేదంటే నా దారి నేను చూసుకుంటా అని తెగేసి చెప్పింది. అప్పటికే జులైలా మారిన బాబు ఆమె మాటల్ని పెడచెవిన పెట్టాడు. ఆ రాత్రి తాగొచ్చి ఆమెను చితకబాదాడు. నన్ను వదిలి వెళ్లిపోతావా? పోతే పో, నువ్వు లేకపోతే నేను బతకలేను అనుకుంటున్నావా? నాకేంటి, మగాణ్ణి,
ఎలాగైనా బతికేస్తా అంటూ నోటుకొచ్చినట్లు వాగాడు. భర్త అన్నన్ని మాటలంటుంటే భాగ్యమ్మ తట్టుకోలేకపోయింది. పెట్టేబేడా సర్దుకొని గడప దాటేందుకు సిద్ధపడింది. పిల్లల్ని తనతో తీసుకెళ్లబోయింది. సరిగ్గా అప్పుడే బాబు అడ్డుపడ్డాడు. పిల్లల్ని తీసుకెళ్లడానికి వీల్లేదన్నాడు. వాళ్ళని ఎలా పెంచి పెద్ద చేయాలో తనకు తెలుసన్నాడు. భాగ్యమ్మకు అనుమానం వచ్చింది. తాను వెళ్లిపోతే పిల్లల్ని సరిగా పెంచడు సరికదా, వాళ్లను ఎవరో ఒకరికి అమ్మేస్తాడని అనుకుంది. అందుకే ధైర్యం చేసి భర్తను ఎదిరించి పిల్లల్ని తనతో తీసుకెళ్తానని, తానే పెంచుకుంటానని ఖరాఖండిగా చెప్పింది. నీ కర్మ, నీ చావు నువ్వు చావు అంటూ పిల్లలతో సహా ఆమెను బయట గెంటేశాడు బాబు. అలా పెళ్లైన 6 ఏళ్ల తర్వాత ఈ కాపురం ముక్కలైంది. అర్ధరాత్రి సమయం, చుట్టూ చీకటి, దగ్గర్లో తెలిసిన వాళ్ళెవరూ లేరు. పుట్టింటికి వెళదామా అంటే వాళ్లకు భారమవ్వడం ఇష్టం లేదు. తన కాళ్లపై తాను నిలబడాలనుకున్న భాగ్యమ్మ పుట్టింటికి కాకుండా దగ్గర్లోని కోయిలకొండకు వెళ్ళింది. అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరి ప్రయాణం ప్రారంభించింది. కూలీనాలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేందుకు కింద మీద పడేది భాగ్యమ్మ. ఎన్ని కష్టాలొచ్చినా ఒంటరి పోరాటం చేసింది. ఎక్కడా ఎలాంటి అప్పు చేయకుండా సంపాదించే కాస్త డబ్బుతోనే పిల్లల బాగోగులు చూసుకునేది. ఇలా ఏళ్లు గడవసాగాయి. భాగ్యమ్మను దూరం చేసుకున్న బాబు జులాయిలా మారాడు. ఊరంతా అప్పులు చేయడమే కాదు, స్థానికుల్ని, ముసలవాళ్లను బెదిరించి వాళ్ల దగ్గరున్న డబ్బు లాక్కునేవాడు. దొరికినప్పుడు పనిచేస్తూ, దొరకనప్పుడు దందా సాగిస్తూ జీవించేవాడు. మద్యం మత్తులో మునిగి తేలేవాడు. ఒంటరిగా బతుకుతున్న భాగ్యమ్మ జీవితంలోకి వచ్చిందెవరు? ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.